అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్లిన తర్వాత జగన్ తొలుత వెయిటింగ్ గదిలోకి వెళ్లారు. విచారణ ప్రారంభం కాగానే కోర్టు సిబ్బంది A1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిలిచారు. వెంటనే ఆయన కోర్టు హాల్లోకి ప్రవేశించి న్యాయమూర్తికి నమస్కరించారు. అనంతరం న్యాయమూర్తి సూచన మేరకు హాజరు పట్టికలో సంతకం చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే జగన్ కోర్టు నుంచి వెళ్లేందుకు జడ్జి అనుమతించారు. విచారణ సందర్భంగా జగన్ను జడ్జి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. కేవలం ఆయన హాజరును మాత్రమే జడ్జి పరిగణలోకి తీసుకొని సంతకం చేయించుకొని పంపించి వేశారు. రాబోయే రోజుల్లో పిటిషన్లపై విచారణ జరగనుంది కాగా ఈ కేసులో జగన్ తదుపరి విచారణకు ఎప్పుడు హాజరు కావాలనే అంశంపై న్యాయస్థానం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కోర్టు నుంచి బయటకు వచ్చిన జగన్ నేరుగా హైదరాబాద్లోని తమ నివాసమైన లోటస్ పాండ్కు వెళ్లారు. లోటస్ పాండ్ వద్దకు అప్పటికే పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. లోటస్ పాండ్లోకి కేవలం కొద్దిమంది కీలక నేతలు మాత్రమే వెళ్లారు. వీరితో జగన్ గంటన్నర పాటు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. ఇక తెలంగాణకు చెందిన వైసీపీ కీలక నేతలు కూడా జగన్ను కలవనున్నారు.